రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో భారీగా ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల మధ్య మంచునీటి పైప్లైన్ పనులు చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూడడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరొక ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సెంటర్నీ కాలనీకి చెందినటువంటి ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వరరావు, గోదావరికని భగత్ సింగ్ నగర్కు చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా శ్రీనివాసరాజు, సమ్మయ్యకు గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుల మృతదేహాలు అధికారులు గోదావరికని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరొక ఇద్దరిని సింగరేణి ఆసుపత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, సంఘటనకు బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లో రెడ్ కార్డుల పేరుతో కార్మికులు వేధింపులకు గురిచేయడం సరైన విధానం కాదన్నారు. రైట్ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల మధ్య మంచునీటి పైప్లైన్ పనులు చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరొకిద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సెంటనరీ కాలనీకి చెందిన ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, గోదావరికని భగత్ సింగ్ నగర్కు చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా శ్రీనివాసరాజు, సమ్మయ్యకు గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుల మృతదేహాలు అధికారులు గోదావరికని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరొక ఇద్దరిని సింగరేణి ఆసుపత్రికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, సంఘటనకు బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లో రెడ్ కార్డుల పేరుతో కార్మికులను వేధింపులకు గురిచేయడం సరైన విధానం కాదన్నారు. ఈరోజు OC2లో జరిగినటువంటి ప్రమాదం, దాంట్లో ఇద్దరు దుర్మరణం చెందడం అనేది బాధాకరణం. దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యంది, OC2 అధికారులది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా పైప్ లైన్ లీకేజ్ కోసం పనులు పెట్టిండ్రు. పక్కనే 100 టన్ హాల్ రోడ్ ఉండి వైబ్రేషన్స్ అవుతున్నాయి. నిన్నటి నుంచి వర్షం పడుతున్నటువంటి దాంట్లో లూజ్ సాయిల్ అప్పటికే పోసిన మట్టి కాబట్టి ఈ వర్షానికి తడిసి ఉన్నది. తర్వాత పైప్ లైన్ కూడా 100 మీటర్లకు పైకి ఎక్కియడానికి నీళ్లను వెర్టికల్గా అంటే స్ట్రైట్గా ఈ హైవాల్ పక్క నుంచి దాని మీదకి వెళ్ళి వేయడం జరిగింది. దానివల్ల లీకేజ్ అయింది. ఈ లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్తో పాటుగా శ్రీనివాసరాజు, అలాగే సమ్మయ్య, మరి చనిపోయినటువంటి సాగర్ అనేటువంటి వాళ్ళు నలుగురు పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు నిల్చుండడం వలన వాళ్ళు సేఫ్ అయినరు. అంటే కొంత మట్టి వచ్చినప్పటికీ వాళ్ళని లాగడం జరిగింది తోటి కార్మికులు. ఇంకో ఇద్దరు వంగి ఆ పైప్ లైన్ మీద పనిచేస్తున్నటువంటి క్రమంలో బోర్ల బొక్కల పడడం, వాళ్ళ పైనుంచి మట్టి పడడం వల్ల దాదాపుగా 2-3 మీటర్ల ఎత్తు వాళ్ళ పైన మట్టి పడడం, వాళ్ళు దాదాపుగా 5-6 మీటర్ల లోతున పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క తవ్వేటువంటి క్రమంలో V షేప్లో కానీ 40-50 డిగ్రీస్లో యాంగిల్లో తీయాల్సినటువంటి దాన్ని ఈరోజు మనం బయట కదా రోడ్డు పక్కన కేబుల్ తవ్వడానికి ఎట్లయితే షావల్తోటి చిన్నగా తవ్వుతున్నామో ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజు మట్టి వైబ్రేషన్ వలన, వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది. ఈ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. ఇవాళ ఈ ఇద్దరి చావులకు వెంకటేశ్వర్లు గారి